పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి యాత్ర ఎంటర్ అయినటువంటి మూడో రోజు ఇది. సహకరిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. గత 2 రోజులుగా మీడియాలో వరుసగా ఒక రకమైనటువంటి కథనాల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు అనేటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఒక అధికారిక పత్రిక ఉండేది. ఆ అధికారిక పత్రికలో వాళ్ళు ఏం రాయాలనుకుంటే అవి రాష్ట్రంలో, ఏం ప్రచారం చేయాలనుకుంటే అవి ప్రచారం చేస్తారు. ప్రభుత్వం మారినాక కొన్ని పత్రికలు అటైనాయి, కొన్ని పత్రికలు ఇటైనాయి అన్నట్టు మీడియాలలో వచ్చే కథనాల గురించే మాట్లాడుతాం. కొన్ని దినపత్రికలలో ఈరోజు వార్తలు వచ్చినాయి. ఏమని? బీఆర్ఎస్ కూడా 2-3 ఎంపీలు గెలవాలి, బీఆర్ఎస్ 2-3 గెలవకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఫైట్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీని బీజేపీ అనేది మింగేస్తుందేమో అనేటువంటి ఒక బాధ వస్తుంది. కాబట్టి రేపటికల్లా భవిష్యత్తుకి నష్టం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది బతకాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా 1-2 ఎంపీలు గెలవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని కొంత మీడియా ఎత్తుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. పలు సందర్భాలుగా మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, 17 స్థానాల్లో పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదనేటువంటి వార్తల్ని రోజు చెప్తూ వస్తున్నప్పటికీ కావాలని సంపాదకీయాలనో, విశ్లేషణలనో, పొద్దున్నేస్తే చర్చలనో రకరకాలుగా తెలంగాణ ప్రజల మనసుని కలుషితం చేసేందుకు బీఆర్ఎస్ 2-3 గెలవాలన్నట, బీఆర్ఎస్ 2-3 గెలవకపోతే కాంగ్రెస్ ఖతం అవుతుందట, బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ని ఖతం చేస్తుందట అని ఈ రకమైనటువంటి కుట్రల్ని కొంతమంది మీడియా మిత్రులు రాయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలి. పొత్తుంటే మేం చెప్తాం, లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి, వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని నష్టం చేసేటువంటి రీతి లోపల వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక ఈ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి 5 ప్రాంతాల నుంచి ప్రారంభమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఎక్కడికక్కడ ప్రజల ఆదరణని పొందుతూ, స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ, ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి, ఎందుకు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే విషయంలో ప్రజల్లో ఒక చర్చ మొదలైన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి ఆలోచనని దయచేసి మానుకోవాలని, అట్లాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా మేము సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ ఇండివిజువల్స్, వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ పేపర్ ఇన్ పర్టికులర్. కానీ అట్లాంటి దయచేసి వండి వార్చేటువంటి కథనాలని దయచేసి ప్రోత్సహించొద్దని మాత్రమే మేము మరొకసారి మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ ప్రాంతం మెదక్ జిల్లా 10 సంవత్సరాలు మామ అల్లుళ్ళ పాలన లోపల జరిగిన అభివృద్ధి ఏముందో మేమందరం చూసినాం. అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్, నర్సాపూర్లో ఏళ్ళదాకా బెడ్రూములు రాలేదు, కట్టిన బెడ్రూమ్లు పూర్తి కాలేదు. కానీ ఎమ్మెల్యేల కోసం కడతామని చెప్పినటువంటి క్యాంప్ ఆఫీసులు మాత్రం 6 నెలల్లోనే పూర్తయింది. గజ్వేల్లో అవుతుంది, దుబ్బాకలు అవుతుంది, సిద్దిపేటలో అవుతుంది, నర్సాపూర్లో అవుతుంది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా, 2 కోట్ల నుంచి 4 కోట్లు పెట్టి కట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 BHK పూర్తి కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నర్సాపూర్లో శిలాఫలకం ఎప్పుడు వేసారు, ఎప్పుడు స్లాబులు పడ్డాయి, ఎంతకాలం నుంచి దాన్ని ఇంకా అట్లే ఆపి పెడతా ఉన్నారు అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు కాంగ్రెస్లో మంత్రులుగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేమనేటువంటి విషయం లోపల పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దయించి ఒకసారి మేము మళ్ళీ ప్రజలకి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కలిసి జంట కౌల్లాగా పయనం కొనసాగిస్తూ మా మీద బురద చల్లుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు ఉంటారు. కేజ్రీవాల్ గారు హైదరాబాద్కి వస్తే కేసీఆర్ గారు ఇంటికి వస్తారు.
కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఒకటే. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు భాగస్వామి. మరి కేజ్రీవాల్ కేసీఆర్కు మిత్రుడు అయినప్పుడు కేసీఆర్ గారు కూడా ఇండియా కూటమిలో పోతున్నారా పోతలేరా? కేజ్రీవాల్ కేసీఆర్ ఒకటి అవునా కాదా పోయినదా అని చెప్పండి. పోనీ రాజకీయంగా ఒకటి కాకపోతే వ్యాపార సంబంధాలు అయితే దృఢపడ్డాయి కదా, బాగా పటిష్టంగా బంధాలను ఏర్పరచుకోరు కదా. ఢిల్లీ హైదరాబాద్ మధ్యలో మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు. 100 కోట్లు వీళ్ళ నుంచి వాళ్ళకి పోతున్నాయి, వాళ్ళ నుంచి వీళ్ళకి వస్తున్నాయి. ఇది కూడా మేము చెప్తలేం సుమా, మా మీడియా మిత్రులు రాసిన కథనాలనే మేము ముందు ఉంచుతా ఉన్నాం. అందుకని కాంగ్రెస్ కూటమి లోపల కేజ్రీవాల్ గారు ఉంటారు. కేజ్రీవాల్ గారితో విడదీయని బంధం కేసీఆర్ గారికి ఉంటుంది, అటు రాజకీయ పరంగా ఇటు వ్యాపార పరంగా. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఎంతసేపు మా మీద బురద జల్లి వాళ్ళు లబ్ధి పొందాలని అనుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసేటువంటి ఆలోచన కానీ అట్లాంటి పద్ధతులు కానీ లేవు. మేము తూర్పు అయితే వాళ్ళు పడమర, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. ఈ రెండింటి మధ్యన పొత్తు అనేది కుదరదనేది దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ మా మీద ఎంత బురద జల్లాలని చూసినా ప్రజల్ని మేము ఆలోచించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ తను ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇదో కొత్త టాక్టిక్స్ పెట్టి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ఈ కొత్త కథని స్టార్ట్ చేస్తూ ఉన్నాయి తప్ప ఇందులో ఇంకొకటి లేదు. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర కేంద్ర శాఖలు చెప్పినట్టు ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే ఉంటుంది తప్ప పొరపాటున కూడా భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీతోటి మాకు ఎట్లాంటి సంబంధాలు ఉండవని మరొకసారి ఈ నర్సాపూర్ నుంచి మీ ద్వారా తెలంగాణ సమాజానికి అర్థం చేస్తాం.